వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంచి మనసును చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ మహిళకు ఆర్థిక సాయం అందజేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని అనే మహిళ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతోంది. ఆమెకు 2 ఆడపిల్లలు ఉన్నారు. క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడేందుకు వైద్యం కోసం ఇప్పటికే లక్షల్లో ఖర్చు చేసింది ఆమని. తన వద్ద ఉన్న డబ్బు అయిపోవడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి బాధితురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెని ఆరోగ్య పరిస్థితుల గురించి కుటుంబ సభ్యులను ఆరా తీశారు. అనంతరం ఆమె వైద్యం కోసం 10 లక్షల రూపాయలు అందజేశారు. చూద్దాం, నేను కూడా సీఎం నోటీస్ కూడా తీసుకోపోతా, రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకోపోతా. ఇప్పుడు వస్తే మేమే వెళ్ళి ఇట్లా మాట్లాడినాము, ఇట్లా క్యాన్సర్ వస్తారంటే అప్పుడు సార్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు. ఎలా ఉందమ్మా హెల్త్, ఎలా ఉందని అడిగితే సార్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిన అంటే సరే నేను వస్తానని ఆయన వీలు కాలేదమ్మా. ఈరోజు వచ్చేసిండు, సాయం 10 లక్షలు చేసిండు. 6 లక్షలు అయింది సార్. ఇప్పుడు ఇంకా ఉంది ట్రీట్మెంట్, ఇంకా 5 లక్షల ట్రీట్మెంట్ కూడా ఉంది. ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారమ్మా మీరు? మేము 1 ఇయర్ అవుతుంది సార్. నవంబర్ నుంచి సార్, 1 ఇయర్ ఏం కాదు, నవంబర్ నుంచి క్యాన్సర్ అప్పుడు బయటపడ్డాను. నాకు అప్పటి సంది బాధనే ఉన్నది. బ్రెస్ట్ క్యాన్సర్ లా గడ్డలు తీసి స్కానింగ్ పంపించారు సార్. ఆ స్కానింగ్ లా క్యాన్సర్ అని చెప్పేసారు సార్. గడ్డలు స్కానింగ్ చేశారు. ఇక్కడ చూపించుకున్నాము, ఇక్కడ మన జెమినీ హాస్పిటల్లో చేయించుకున్న ఫస్ట్ ఆపరేషన్. సెకండ్ ఆపరేషన్ ఏమో సంగారెడ్డి ధరణి హాస్పిటల్లో బ్రెస్ట్ అక్కడ చేయించుకున్నాం. హైదరాబాద్ ఏమో రేడియేషన్ కీమోథెరపీ నడుస్తుంది.